Let's go. హలో వెల్కమ్ టు నివాణి ఛానల్. ఈరోజు మ్యాథ్స్ పజిల్ చూద్దాం. సో ఇక్కడ మనకి 1 1 1 1 ఈక్వల్స్ టు 5 అని ఇచ్చాడు. 2 2 2 2 ఈక్వల్స్ టు 24, 3 3 3 3 ఈక్వల్స్ టు 93, 4 4 4 4 ఈక్వల్స్ టు 272 అండ్ 5 5 5 5 ఈక్వల్స్ టు హౌ మచ్? ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. సో ఇప్పుడు దీన్ని నేను టైం తీసుకుని మీకు అర్థమయ్యేలా సాల్వ్ చేస్తాను. మీరు ట్రై చేస్తారంటే పాజ్ చేసి ఒకసారి ట్రై చేయండి. ఓకే, సో నేను టైం ఇస్తాను. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 ఈక్వల్స్ టు 4. బట్ మనకు రావాల్సింది ఏంటి? 5 రావాలి. అంటే 4కి ఎంత యాడ్ చేస్తే 5 వస్తుంది, ప్లస్ 1 చేస్తే ఆటోమేటిక్గా మనకి 5 వస్తుంది. సో 4 ప్లస్ 1 ఈక్వల్స్ టు 5, రైట్? అండ్ సిమిలర్గా నెక్స్ట్ 2 ప్లస్ 2 ప్లస్ 2 ప్లస్ 2 ఈక్వల్స్ టు మనకి ఎంత వస్తుంది? నార్మల్గా 2 ప్లస్ 2 4, 4 ప్లస్ 2 6, 6 ప్లస్ 2 8. సో మొత్తం 8 వస్తుంది. 8కి ఎంత యాడ్ చేస్తే 24 వస్తుంది, 16 యాడ్ చేస్తే 24 వస్తుంది. ఓకే, ఒకవేళ ఇది 2 చేసాం కదా, ఇప్పుడు 3 కూడా అలానే చేద్దాం. 3 ప్లస్ 3 ప్లస్ 3 ప్లస్ 3 ఈక్వల్స్ టు మొత్తం మనకి ఎంత వస్తుంది? 12 వస్తుంది. సో 12కి ఎంత యాడ్ చేస్తే 93 వస్తుంది, 81 యాడ్ చేస్తే 93 వస్తుంది. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. పైన కేసెస్లో అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు 1 కొంచెం పక్కకు పెడదాం. నార్మల్గా ఇప్పుడు 2ది చూసామనుకో, 2ది పవర్స్లో తీసుకున్నాం అనుకో, నాకు ఏమవుతుంది? 2 పవర్ 4 ఈక్వల్స్ టు 16 అవుతుంది. అంటే 2ది ఉంది కాబట్టి 2 పవర్ 4 ఈక్వల్స్ టు 16 అయింది. అండ్ సిమిలర్లీ ఇప్పుడు 3ది చూసామనుకో, ఓకే, 3ది 3 పవర్ 4 ఈక్వల్స్ టు 81 కదా. అందుకే పైన 1 పవర్ 4 పెడితే ఏమన్నా చేంజ్ ఉందా అని చెప్పి చూసాను. చేంజ్ ఏం లేదు. సో 4 ప్లస్ 1 అంటే 5 అయింది. అలానే 3 పవర్ 4 ఈక్వల్స్ టు 81. ఓకే, సో 12 ప్లస్ 81 టోటల్ 93 అయింది. అలా నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ సిమిలర్గా ఇప్పుడు 4కి కూడా అలానే చెక్ చేద్దాం. 4 ప్లస్ 4 ప్లస్ 4 ప్లస్ 4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు మొత్తం 16. ఓకే, సో 16కి 4 ప్లస్ 4 8, 8 ప్లస్ 4 12, 12 4 ప్లస్ 4 16. సో దీనికి ఎంత యాడ్ చేస్తే మనకు వస్తుంది? 272. జస్ట్ పైన లాగా 4 పవర్ 4 చేశాను, 256 వస్తుంది. 16 ప్లస్ 256 ఈక్వల్స్ టు మొత్తం మనకి 272 వస్తుంది. ఓకే, సో మళ్ళీ చెప్తున్నాను, 16 ప్లస్ 4 పవర్ 4 అంటే 256, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 272. ఓకే, రైట్. సో మనకు పైన అర్థమైపోయింది. అంటే 5 ప్లస్ 5 ప్లస్ 5 ప్లస్ 5 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 25. సో ఇది కూడా 5 పవర్ 20 ప్లస్ ఇప్పుడు 5 పవర్ 4 కింద రాసుకున్నా. ఓకే, సో 20 ప్లస్ 5 పవర్ 4 అంటే 20 ప్లస్ 625. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్స్ టు మొత్తం ఎంత వస్తుంది? 645 వస్తుంది. సో దట్ ఈస్ ద ఆన్సర్. So if you understand, please like, share and subscribe.